హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక మంచి హెల్తీ లడ్డూతో మీ ముందుకొచ్చేసాను. టేస్టీగా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ కూడా ఏంటో నేను వీడియో మధ్యలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ రిలేటివ్స్‌తో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే. ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు నల్ల నువ్వుల్ని తీసుకోండి. నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మీకు అవైలబిలిటీ ఉన్న వాటిని బట్టి తీసుకోండి. నా దగ్గర బోత్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో నల్ల నువ్వులు ఒక గ్లాసు, ఆ, తెల్ల నువ్వులు ఒక గ్లాసు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి 2 కప్స్ కూడా మీరు నల్ల నువ్వులు తీసుకోవచ్చు, 2 కప్స్ కూడా తెల్ల నువ్వులు చేసుకోవచ్చు, రెండు కలిపి కూడా తీసుకోవచ్చు. నేను 1 కప్పు తెల్ల నువ్వులు, 1 కప్పు నల్ల నువ్వులు తీసుకున్నాను ఇక్కడ. తీసుకుని వాటిని ఫస్ట్ సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. బాగా ఎక్కువ మార్చేయకూడదండి, వచ్చేస్తాయి. సిమ్లో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోండి. స్లోగా సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేస్తే మంచి అరోమా వస్తుందండి, మనకి స్మెల్ తెలుస్తుంది. అంతవరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం నువ్వుల్లో ఉన్న బెనిఫిట్స్ చూద్దామండి. కాల్షియం చాలా పుష్కలంగా ఉంటుందండి. తెల్ల నువ్వుల్లో కన్నా నల్ల నువ్వులు ఇంకా ఎక్కువ ఉంటుంది. జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు. అండ్ బోన్ స్ట్రాంగ్గా ఉండటానికి మోర్ పాస్పరస్ ఉంటుందండి ఇందులో. అండ్ హై లెవెల్ ఆఫ్ ప్రోటీన్, రిచ్ ప్రోటీన్ ఉంటుందండి ఇందులో. నెక్స్ట్ ఇందులో మనకి 1.5 కప్ అనేది బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, 2 కప్స్ ఆఫ్ నువ్వులకి 1.5 కప్ జాగ్రీని తీసుకోవాలి ఇక్కడ. 1.5 సరిపోతుందని, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. బట్ టేస్ట్కి అయితే ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోండి. నువ్వులు బెల్లం కాంబినేషన్ కూడా మనకు బాగా తెలుసు కదండి. మనకి దీనివల్ల రక్తహీనత సమస్య ఉండదు. ఇలా బెల్లం బాగా కరిగిపోయింది కదండి, బాగా కరిగి కొంచెం దగ్గర పడింది కదా. ఈ టైంలో నేను కొబ్బరికాయని తురుముగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక 1/2 వంతు వరకు కొబ్బరిని ఈ కరిగిన బెల్లం పాకంలో వేసుకొని, బెల్లంలో వేసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఎదిగే పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది అండ్ కాల్షియం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలా బాగా దగ్గరికి ఉడికాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ను యాడ్ చేసుకోండి. బోన్స్ అవి స్ట్రాంగ్గా అవుతాయండి ఈ లడ్డు తినడం వలన. దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. బాగా బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొబ్బరి కూడా చాలా యూజెస్ ఉన్నాయండి, పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఈలోపు మిక్సీ జార్లో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుల్ని బాగా మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా కావాలంటే మెత్తగా కొద్ది కొద్దిగా ఈ కొబ్బరిని ఉడికించాం కదా, దీన్ని దగ్గర పడాక కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోండి. చేత్తో కలపడానికి ఇప్పుడు కొంచెం కొబ్బరి బాగా వేడిగా ఉంటుంది కదండి, కాలుతుంది. సో స్పూన్తో కొంచెం అటు ఇటు మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టేసి ఒక 1/2 అవర్ అలా ఫ్యాన్ దగ్గర పెట్టేసేయండి. ఫ్యాన్ కింద పెట్టినా లేదా పక్కన పెట్టేసినా చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం దాన్ని ఒక లడ్డూలు చేసుకోవచ్చు. ఇప్పుడు చేస్తే చెయ్యి కాలుతుంది, ప్లస్ కొంచెం ముద్దగా ఉంటుంది కదా, నో ప్రాబ్లం. చల్లారాక చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా చేస్తే. కాసేపు చల్లారాక చూడండి, పక్కన పెట్టాను. చల్లారాక నేను ఇప్పుడు లడ్డూల్ని చుట్టుకుంటున్నాను. ఫస్ట్ దాన్ని బాగా మిక్స్ చేశానండి, చేతితో బాగా మిక్స్ చేసుకుని లడ్డూలు స్టార్ట్ చేశాను. ఈ లడ్డూలు చాలా యూజెస్ ఉన్నాయండి. పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావండి కోకోనట్ తినడం వలన. బాగా ముదిరింది కాకుండా బాగా లేతగా మధ్యలో ఉంటుంది కదా, ఆ కొబ్బరిని నార్మల్గా కూడా మనం తినేయచ్చు. చాలా యూజెస్ ఉంటాయి మనకి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూల్ని మనం పిల్లలకి ఇప్పటి నుంచే పెట్టడం వలన, మనం కూడా తీసుకోవడం వల్ల మనం పెద్ద అయ్యే కొద్ది మనకి మోకాళ్ళ నొప్పులని, బ్యాక్ పెయిన్ అని ఇలాంటి సమస్యలు వస్తాయండి. ఇప్పుడున్న జనరేషన్కి అవి కామన్ అండి. ఫుడ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంది. సో మనం ఇప్పుడు ఇలాంటివి తీసుకోవడం చాలా అవసరం ప్రజెంట్ లైఫ్ స్టైల్కి.
నేను ఇప్పుడు ఈ లడ్డూలు చుట్టేసుకొని డ్రై ఫ్రూట్స్తో నేను గార్నిషింగ్ చేసుకున్నాను. రోజుకొక లడ్డు పిల్లలకి ఇవ్వండి, మీరు కూడా తినండి, చాలా యూజెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.